ఒకరి తర్వాత మరొకరు వంతు పెట్టుకున్నట్లు క్యూ కట్టినట్లే రచ్చ చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్టివ్ అయింది. ఏకంగా నలుగురు లీడర్స్ కు జలకిచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఓ ఎమ్మెల్యే విషయంలో డిసిప్లినరీ కమిటీతో పాటు రాష్ట్ర పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు హస్తం పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇంటర్నల్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందా? ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ లీడర్లే పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారా? నోటీసులతో నేతల నోటికి తాళం పడేనా? లీడర్లను కట్టడి చేసేందుకు ఇంకేం చేయబోతున్నారు? లీడర్ల రచ్చతో కాంగ్రెస్ పార్టీ పెద్దల అలర్ట్. ముగ్గురు నేతలకు నోటీసులు, మరో నేత సస్పెండ్. గీత దాటితే సహించేది లేదంటున్న క్రమశిక్షణ కమిటీ. కొండాకు నోటీస్, రాజగోపాల్ రెడ్డి విషయంలో సైలెన్స్. కూతురు కామెంట్స్తో తనకు సంబంధం లేదన్న సురేఖ. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆల్ ఆఫ్ సడన్ గా యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతలే ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతుండటంతో ఈసారి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అందరికంటే కొండా సురేఖ కూతురు సుష్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్నే రేపింది. ముఖ్య నేతలంతా సీరియస్ వ్యాఖ్యలు చేస్తుండటంతో పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ముఖ్య నేతలు భావిస్తున్నారట. అందుకే ఎలాగైనా నేతలను కట్టడి చేయాలనే ఆలోచనతో గతంలో ఎన్నడూ లేనట్లుగా క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి కత్తి దూస్తోంది. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటారంటూ ఒకే రోజు నేతలందరికీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులిచ్చింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా నోటీసులు జారీ చేసింది. సుష్మితకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకపోవడంతో నేరుగా మంత్రి సురేఖకు నోటీసులిచ్చారు. ఇక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా షోకాజ్ నోటీసులిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను అమ్ముకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపడంతో 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ చిన్నారెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ నేతలపై కామెంట్స్ చేస్తూ గొడవ చేసినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్నారు. ఇక నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారంటూ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా క్రమశిక్షణ కమిటీ ఒకేసారి ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఈ టర్మ్లో ఇదే ఫస్ట్ టైం. నేతలకు స్ట్రాంగ్ ఇండికేషన్ పంపించేందుకే ఏకంగా ముగ్గురు నేతలకు నోటీసులిచ్చి ఓ లీడర్ను సస్పెండ్ చేశారన్న చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ లీడర్లకు ఇచ్చిన నోటీసులపై రకరకాల చర్చ నడుస్తోంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారాయి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి షోకాజ్ నోటీసులిచ్చే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉంటుంది. కానీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసులిచ్చారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల ప్రకారమే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు. కొండా సురేఖ కూడా నోటీసులపై రిప్లై ఇచ్చేశారు. తన కూతురు సుష్మిత కామెంట్స్ తో తనకు సంబంధం లేదన్న సురేఖ తనకు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమన్నారు. సుష్మిత తన కూతురైనంత మాత్రాన ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు తనను రాజకీయంగా బాధ్యత వహించాలనడం సమంజసం కాదన్నారు సురేఖ. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తమ ప్రమేయం లేదని గుర్తించి నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. కొండా సురేఖ ఇచ్చిన రిప్లైపై క్రమశిక్షణ కమిటీ, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ పార్టీలో 40 years ఇండస్ట్రీగా పేరున్న సీనియర్ లీడర్ చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా సీఎంను, కేబినెట్లో పలువురు మంత్రులను ఆయన టార్గెట్ చేసిన ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలు అవినీతి చేస్తున్నారని ఆరోపించిన
రాజగోపాల్ రెడ్డిపై సీరియస్ గా రియాక్ట్ కాకపోవడం వెనుక మతలబేంటన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏ ఊరి సోమన్నకు తుంగతుర్తి టికెట్ ఇప్పిస్తానంటూ బహిరంగంగా ప్రకటన చేసినా వివరణ కోరకపోవడం, ఏకంగా పీసీసీ చీఫ్ కు కౌంటర్ ఇచ్చిన క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారాయి. రాజగోపాల్ రెడ్డిపై కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించినా క్రమశిక్షణా కమిటీ మాత్రం ఆయనకు నోటీసులు జారీ చేయలేదు. నోటీసులు ఇస్తూ నేతలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న పార్టీ పెద్దలు రాజగోపాల్ రెడ్డిని మాత్రం వివరణ కోరే సాహసం చేయకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఎమ్మెల్యే కాబట్టి రాజగోపాల్ రెడ్డికి తాము నోటీసులు ఇవ్వలేదని క్రమశిక్షణా కమిటీ పెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే మంత్రిగా ఉన్న సురేఖకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఎలా ఇచ్చిందన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అయితే మీనాక్షి డైరెక్షన్లోనే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చామని కవర్ చేసుకుంటున్నారట నేతలు. క్రమశిక్షణా కమిటీ నోటీసులతో అయినా నేతలు దారిలోకి వస్తారా, లేక చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ గా రచ్చకెక్కుతారో చూడాలి మరి.